హ్యాపీ మార్నింగ్ డియర్ యూత్. డివిఎం గ్లోబల్ వెల్కమ్స్ యూ ఆల్ టు ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు మీ ఆత్మ వికాసానికి, ఆధ్యాత్మిక వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి, జీవన వికాసానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో మెడిటేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, అసలు జీవితంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ధ్యాన విద్యార్థిగా తన ప్రయాణాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి ధ్యాన విద్యార్థి ఒక మ్యాగజిన్లో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత పిఎంసి రేడియో ద్వారా జ్ఞానాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఆ తర్వాత పిఎంసిలో వచ్చిన ధ్యానోదయం ఫేమ్ వెంకట్ గారు ప్రస్తుతం పత్రిజీ ఫిలిమ్స్ డైరెక్టర్గా ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ వెంకట్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. ద ఫిలిం డైరెక్టర్, కమాన్. ఎస్ సార్. ఒక ధ్యాన విద్యార్థి, ఒక క్రియేటివ్ డైరెక్టర్ జర్నీ. సో ఇందులో జీవితంలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి, మెడిటేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా సాల్వ్ అయ్యాయి? ఎస్ సార్. సో నేను మామూలుగా యూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, యూత్ అంటేనే కొంచెం తేడాగా ఉంటారు కదా, సో నేను ఏం చేస్తానంటే ధ్యానం వల్ల నష్టాలు అని టాపిక్ తీసుకుంటాను అనమాట. రైట్. సో చాలా మంది షాక్ అవుతుంటారు, ఎవరైనా లాభాల కోసం దేన్నైనా అప్రోచ్ అవుతారు. సో ధ్యానాన్ని అయినా ఇంకోటైనా ఈడేంట్రా ధ్యానం వల్ల నష్టాలు అంటే ఏంటి, అసలు ధ్యానం వల్ల నష్టాలు ఉంటాయా అన్నప్పుడు చిన్న అటెన్షన్ వస్తుంది కదా. రైట్. లాభాలు ఉన్నప్పుడు నష్టాలు కూడా ఉంటాయి. సో అందరూ లాభాలే కోరుకుంటారు, నష్టాలు కూడా ఉంటాయన్న విషయం చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు, అరే నష్టాలు ఎవడైనా కొని తెచ్చుకోడు కదా, బట్ ధ్యానం వల్ల కూడా నష్టాలు ఉన్నాయి, అంటే మీరు అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అవి జీవితంలో హెల్ప్ అవుతాయా లేదా మిమ్మల్ని ఇంకా ఇది చేస్తాయా అన్నది షేర్ చేస్తూ ఉంటాను యాక్చువల్లీ. సో ఈ రోజు కూడా అదే షేర్ చేస్తాను. సో ధ్యానం వల్ల నష్టాలు ఏంటి అంటే, నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాక నాకు వచ్చిన అతిపెద్ద నష్టం ఏంటంటే, నేను ఆ పాత మనిషిలాగా ఉండలేకపోవడం. బా, అది పెద్ద నష్టమే, చాలా పెద్ద నష్టం. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు అప్పుడు. ఎందుకంటే ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ళు నేను ఒక రకమైన అభిప్రాయాలతో, థాట్స్తో, ఒపీనియన్స్తో, బిలీఫ్స్తో రకరకాల నన్ను నేను ఫామ్ చేసుకున్నాను. అంటే నేను ఫామ్ చేసుకోలేదు, సొసైటీ, పేరెంట్స్ నన్ను ఫామ్ చేసింది. అవి నమ్మి ఫామ్ అయిపోయింది, నాకు ఒక క్యారెక్టర్ అన్నది ఫామ్ అయిపోయింది. సడన్ గా మెడిటేషన్ లోకి వచ్చాక ధ్యానం వల్ల నాలో అవేర్నెస్ పెరిగింది. సో అవేర్నెస్ పెరిగాక ఆ పాత క్యారెక్టర్, ఆ పాత మనిషి చచ్చిపోయాడు, గట్టిగా మాట్లాడితే. సో అది నష్టమే కదా సార్. పాత వెంకట్ లేడు. 22 సంవత్సరాలు ఏ జీవితాన్ని అయితే, ఏ నమ్మకాలతో ఉన్న వెంకట్ చచ్చిపోయాడు. అది పెద్ద నష్టమే. అదే ఎంత పెద్ద నష్టం చెప్పండి. చావుని చూసాము బతుకున్న కానీ, అది చాలా పెద్ద నష్టం. సరే మరి అప్పుడు అనిపించింది, కొత్త వ్యక్తి, మరి నేను కొత్త వ్యక్తిలా నేను అంటే నాకు అనిపిస్తోంది ఏంటంటే, పాత అభిప్రాయాలు లేవు, పాత నమ్మకాలు లేవు, ఆ పాత మనిషికి ఉన్న పరిధులు లేవు, ఆ పాత మనిషిలాగా ఆలోచించట్లేదు, ఆ పాత మనిషిలో ఉన్న కల్లోలం లేదు, ఆ పాత మనిషిలో ఉన్న భయాలు లేవు, అవుతాయో కాదు అన్న ఏమీ లేవు. తెలియని ఒక తెగువ, ఒక ధైర్యం, ఒక ఏమంటారు, ఒక సాహసం అన్నవి ఎంటర్ అయ్యాయి. ఇవన్నీ ఎలా ఎంటర్ అయ్యాయి అంటే, ధ్యానం వల్ల మనల్ని మనం చూడడం మొదలు పెట్టాం. ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టి ఇవన్నీ పోయాయి. సో ఇవన్నీ నష్టాలే కదా సార్. సో అప్పుడు నాకు అనిపించింది, మరి ఈ కొత్త మనిషి, నేను ఒకసారి మెడిటేషన్ చేసి ఇలా బయటకు వచ్చాను సార్. వేరే ఎవరో ఉన్నారు ఇలాగే మాస్టర్, నీ పేరేంటని అడిగారు. అవును నేను ఎవరు అని నాకు కొన్ని సెకండ్లు పట్టింది. మేబీ ఒక 5 సెకండ్స్, 6 ఒక 10 సెకండ్స్ అనుకోవచ్చు. 10 సెకండ్ నన్ను నేను రీకాల్ చేసుకోవడానికి నాకు ఒక 10 సెకండ్స్ పట్టింది. అరే ఫస్ట్ టైం నేను నా జీవితంలో ఒక 10 సెకండ్స్ నా ఐడెంటిటీని, ఎవరు అని అడిగితే ఆన్సర్ చెప్పడానికి చెప్పలేకపోయాను. నేను ఎవరు అంటే నాకు ఒక 10 సెకండ్స్ పట్టింది నేను రిప్లై ఇవ్వడానికి. అవును నేను ఎవరు అన్న ఒక రకమైన క్వశ్చన్ నా లోపల వచ్చేసింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఆ 10 నిమిషాలు, ఆ 10 సెకండ్లు నాకెందుకు అది ట్రాన్స్ఫర్మేషన్ లా అనిపించింది నాకు. అది
జనరల్ గా అయితే ఎవరో ఉన్న అడిగితే నేను చెప్పలేకపోయాను కదా, అది పాత వెంకట అయితే టక్మని చెప్పేస్తాడు, చెప్పేసేవాడిని. అవును, నేను నేను ఇది- వెంకట, నేను ఇది, ఆ నేను పాత ఇది, వెంకట నేను అది, లేడు నా క్వాలిఫికేషన్ ఇది అని. చెప్పేసేవాడిని. సో ఆ పాత వెంకటేమో లేడు. సో ఆ రోజు నేను నిర్ణయించుకున్నా ఆ పాత మనిషి లేడు, అయితే అడిగితే ఆ పాత మనిషి చెప్పేవాడు కదా, లేడని నాకు అర్థమయ్యి అప్పుడు నేను నా పేరు మార్చుకున్నాను. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు వెంకటని పిలిస్తే 22 ఏళ్ల గతం రెస్పాండ్ అవుతుంది, మ్మ్. అంతే కదండి. Yes. 22 ఏళ్ల గతం, 22 ఏళ్ల క్రితం నేను చేసిన పనులు ఇవన్నీ రెస్పాండ్ అవుతాయి. మ్మ్. సో ఈ రోజు నేనేం కొత్త మనిషిని అయిపోయాను. Right. సో అప్పుడు నేను ఏం చేశానంటే నాకు నేనే శివం ఆనంద్ విహార్ అని పేరు మార్చేసుకున్నాను. శివం ఆనంద్ విహారీ. ఆనంద్ విహారీ. Yes. ఓకే. అంటే ఎవరో ఎందుకు మార్చడం, మనమే మన కొత్త పేరు మనమే మనిషికి కొత్త పేరు ఉండాలి అని చెప్పేసి శివం ఆనంద్ విహార్ అని పేరు మార్చుకున్నాను. రైట్. ఈ పేరు కూడా మళ్ళీ మార్చుకున్నాను అనుకోండి, అది వేరే విషయం, అది చెప్తా. ఓకే. శివం ఆనంద్ విహారీ. శివం ఆనంద్ విహార్ అని మార్చుకున్నాను నేను. సో అంటే నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఇందాక చెప్పినట్టు ఈ సొసైటీ వల్ల ఉండొచ్చు, పేరెంట్స్ వల్ల ఉండొచ్చు, వీటి వల్ల మనం స్ట్రాంగ్గా ఏర్పరచుకున్న నమ్మకాలు, విశ్వాసాలు ఇవన్నీ పోవడం మొదలుపెట్టాయి. సో మన నమ్మక వ్యవస్థ, మన విశ్వాసాలు ఇవన్నీ కూడా కొత్త పరిధిలోకి, కొత్త స్టేజ్కి రావడం మొదలుపెట్టింది. అంటే ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను, తెలుసుకోవడం మొదలుపెట్టాను, ఇంకా ప్రతి విషయంలోకి డీప్గా వెళ్ళడం మొదలుపెట్టాను. నిజానికి ఇందాక మీరు అన్నట్టు ధ్యానం చేయడం మొదలుపెట్టాక ధ్యాన విద్యార్థి అనే పత్రికని ప్రారంభించడం జరిగింది. సో దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రింటింగ్, సో ఎవ్రీథింగ్ నేనే చూసుకునేవాడిని. ఒక 2 సంవత్సరాల పాటు అది అద్భుతంగా జరిగింది. ఎంతోమంది విద్యార్థులకి అది చాలా బాగా ఎంతో కొంత యూజ్ అయింది, ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ 1 year లో చాలా మంది విద్యార్థులకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సో ఎంతో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. రైట్. సో దాని తర్వాత ఇందాక చెప్పినట్టు సో మరి కొత్త మనిషి కొత్త రకమైన ఉత్సాహం ఉంటుంది, కొత్త రకమైన ఎనర్జీ, ఆ ఫోర్స్ వేరేలా ఉంటాయి, అంతే కదండి. ఎందుకంటే పాత మనిషి కాబట్టి అన్ని తెలిసి అన్న అభిప్రాయంలో ఉంటాడు. కొత్త మనిషి ఏంటి, ఇప్పుడే పుట్టాం మనం, ఏం తెలియదు, ఏదైనా తెలుసుకోవడానికి రెడీ, తెలుసుకోవడానికి రెడీ, చేయడానికి ready. ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ. సో దాంతో నేను చాలా విషయాలను ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను. అంటే అప్పటిదాకా జీవితం అంటే కెరీర్ని ప్లాన్ చేయాలి, జీవితం అంటే ఒక అన్ని ప్లాన్ చేసి దాని తగ్గట్టు చేసి జీవితాన్ని డబ్బులు సంపాదించడానికో, పెళ్ళిళ్ళు చేసుకోవడానికో, లేకపోతే సో రకరకాల రీజన్స్ ఉంటాయి కదా, దీనికోసమే అనే ఒక అభిప్రాయం నుంచి నేను బయటకు వచ్చాక జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను. అంటే అసలు జీవితం అంటే ఏంటి, ప్రపంచం ఏంటి, జీవితంలో ఉన్న కోణాలు ఏంటి, అన్ని విషయాల్ని నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను. అంటే ఆహారం అయి ఉండొచ్చు, అటు ట్రెక్కింగ్స్ అయి ఉండొచ్చు, సినిమాలు అయి ఉండొచ్చు, సాహిత్యం అయి ఉండొచ్చు, బిజినెస్ అయి ఉండొచ్చు. సో ఇవి అన్నీ తెలుసుకోవడం మొదలుపెట్టాను. దేని పట్ల ఇంట్రెస్టెడ్గా లేను, రైట్, తెలుసుకోవడం, ఇదేంటి ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను. Right. ఈ ఎక్స్ప్లోరేషన్లో కూడా ఎట్లాంటి ఏమంటారు జడ్జిమెంట్స్ లేకుండా, ఏది లేకుండా జస్ట్ ప్యూర్ నాలెడ్జ్ కోసం నేను ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. సో ఈ అన్ని ప్రయత్నాల్లో చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. సో అక్కడ నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇదంతా బాగానే ఉంది, మెడిటేషన్ చేస్తున్నాం, హాయిగా ఉంది, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్, ఇది ఖచ్చితంగా ఉండాలా, పర్పస్ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదా, ఇలా చాలా ప్రశ్నలకి నేను సమాధానం తెలుసుకోవాలని చెప్పేసి చాలా కొంచెం ఇంటెన్స్ మెడిటేషన్, ఇంటెన్స్గా ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాక నాకు ఏంటి, వాట్ ఈజ్ మై ఇంట్రెస్ట్, వాట్ ఈజ్ మై ప్యాషన్, ఏం చేస్తే నన్ను నేను ఆనందంగా ఫీల్ అవుతాను అన్నప్పుడు నాకు 2 విషయాలు నా ముందు నిలబడ్డాయి. ఒకటి సాహిత్యము, 2 ఫిల్మ్ మేకింగ్. ఈ 2 నా ముందుకు వచ్చాయి. ఈ 2 చేస్తే నేను ఆనందంగా ఉంటా, అంటే నన్ను నేను ఫీల్ అవుతా, అది అంటే ఆ 2 చేస్తున్నప్పుడు నేను ఆ కొత్త పూర్ణంగా నేనుగా ఉంటాను. ఆ పాత వెంకట కాకుండా ఈ కొత్త ఆనంద విహారీ కావాల్సింది అది నేను ఆనందంగా ఉండాలంటే ఇది చేయాలి, నేను ఏం చేస్తే ఆనందంగా ఉంటే నాకు చేయాలి. సో ఈ 2 చేస్తే నేను ఆనందంగా ఉంటాను అన్నది నాకు అర్థం. అక్కడికి వచ్చింది కన్క్లూజన్. Yes. అంటే తీవ్ర ధ్యాన సాధనతో. సో ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ ఏంటి, సాహిత్యం అని అన్నాం, బాగానే ఉంది, సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంది, కానీ అంతకుముందు ఎప్పుడు నేను ఏది రాయలేదు. ధ్యాన విద్యార్థి మ్యాగజైన్ ఉన్నప్పుడు కూడా నేను ఏది రాయలేదు, ఎవరో కలెక్ట్ చేసి చేసాం కానీ ఎప్పుడు రాయలేదు. రాయడం అని అలవాటే లేదు మనకు. గట్టిగా మాట్లాడితే మన ఎగ్జామ్స్ అప్పుడు రాసి కూడా అప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది. రైట్. సో రాయడం రాని నేను
రాయడం మొదలు పెట్టాను. రాయడం మొదలు పెట్టాకనే తెలిసింది నేను రాయగలనని. అర్థమైంది. ఫస్ట్ ఏం రాయడం జరిగింది? ఫస్ట్ ధ్యానం గురించి ఏదో చిన్న కవితలు రాయడం మొదలు పెట్టాను. తర్వాత నాకు వస్తున్న ఆలోచనలు దేవుడి గురించి, మనుషుల మానసిక పరిస్థితి గురించి, ప్రపంచం ఎట్లా మనల్ని ఆపి ఉంచుతుంది, సో ఒక పేరెంటింగ్ కానీ లేకపోతే ఒక అంటే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ వల్ల మనం ఎట్లా ఆగిపోతాం, ఒక సర్కిల్లో ఎలా ఉండిపోతాం, ఇలాంటి ఆలోచనల మీద రాయడం మొదలు పెట్టాను. నేను జస్ట్ వన్ లైనర్స్ రాయడం మొదలు పెట్టాను. సో ఆ వన్ లైనర్స్ కాస్త కొంచెం పెద్దగానే వెళ్ళేవి. తర్వాత మూవీ చూసి వచ్చాక, మూవీస్ అంటే ఇష్టం కదా, సో మూవీస్ చూసి వచ్చాక మూవీలో నాకేం నచ్చింది, సో ఆ మూవీ నుంచి నేనేం తీసుకున్నాను, ఏం నేర్చుకున్నాను అనేది రాయడం మొదలు పెట్టాను. సో అంటే ఇక్కడ విచిత్రమైన విషయం అంటే నేనే చాలాసార్లు సర్ప్రైజ్ అవుతుంటాను. ఎప్పుడూ రాయని ఒక వ్యక్తి, రాయడానికి ప్రయత్నించిన కూడా వ్యక్తి, రాయాలన్న ఆలోచన కూడా లేని వ్యక్తి ఒకసారి రాయడం మొదలు పెట్టాక అంటే చూడండి, అంటే రాయాలి అని మనం అనుకున్నా సరే మన లోపలే మనకు ఒకడు ఉంటాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంతరాత్మ అంటారా ఇంకోటి, అరే నీ మోహం ఎప్పుడైనా అద్దలో చూసుకున్నా, ఎప్పుడైనా నువ్వు రాస్తావు, అసలు రాయగలవా నువ్వు, ఎప్పుడైనా రాసిన మోహం అనేది అని. అది కానీ వాళ్ళు లేడుగా అదే పెద్ద సైడ్ ఎఫెక్ట్. అది పోయింది. అది లేడు కాబట్టి ఈజీగా వాళ్ళు లేడు కాబట్టి థాట్ లేదు, రాయలేనన్న థాట్ లేదు. సో రాయడం మొదలు పెట్టాం అంతే. పిచ్చిదే రాసాం అనుకుందాం, చాలా పిచ్చిదే రాశాను, చెత్తే రాశాను. కానీ ఆ చెత్త అంతా అయిపోయాక అప్పుడు మొదలైంది అసలైన ఏమంటారు సాహిత్యం రావడం. రైట్. సో అది 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 ఇంకా అది ప్రవాహం వెళ్తూనే ఉందనుకోండి. అది ఎన్ని సంవత్సరాలు అలా కొనసాగింది? కొనసాగుతూనే ఉంది అది. రైట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కొనసాగుతూనే ఉంది. సో ఆ రచనే సినిమాలకి రాస్తున్నాను, ధ్యానోదయానికి స్క్రిప్ట్లు రాశాను, ఇప్పుడు పత్రిసార్ ఫిలింకి రాస్తున్నాను, మధ్య మధ్యలో ఆర్టికల్స్ రాశాను, షార్ట్ ఫిలిమ్స్ రాశాను, యాడ్స్ రాశాను. ధ్యానానికి, ధ్యాన మహాయాగానికి, ధ్యాన మహాచక్రాలకు రప్పియాలంటే ఆ రచనా శైలి, ఆ స్క్రిప్ట్ డైరెక్షన్. గొప్ప విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ పత్రిసార్ మీద ఏదైతే ఒక పాట రిలీజ్ చేసామో అందులో సగం పాట నేను రాశాను. అంటే లిరిక్ రైటర్ రాసినా సరే అందులో నాకు కొన్ని ఇంకా సరిగ్గా సరిపోలేదని చెప్పేసి నేను రాశాను. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందంటే అసలు మామూలుగా రాయడమే తెలియదు నాకు, అట్లాంటివి రాయడం మొదలు పెట్టాను. అట్లాంటి నేను పాట కూడా రాశాను. అది సో నాకే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. పత్రిజీ పాట మూవీ లేదు లాస్ట్ ఇయర్ సార్ గుర్తోత్సవానికి రిలీజ్ చేసాం ఒక పాటని. ఆ పాటలో సగం నేనే రాశాను, ఒక సగం వేరే ఒక ఆవిడ రాశారు, పూర్తి రాశారు ఆవిడ. అందులో నేను మళ్ళీ దాన్ని మార్పులు చేయలేదు. ఫైనల్ గా ఆర్గనైజేషన్ కి తగ్గట్టు, పత్రిజీ యాటిట్యూడ్ కి తగ్గట్టు ఆయన రిప్రజెంట్ అంటే పత్రి సార్ తెలివిగా కనపడాలి ఆ పదాల్లో అన్నట్టు మళ్ళీ నేను రాయడం జరిగింది. నేను ఆ రోజు కూడా నేను ఆశ్చర్యపోయాను, అంటే పాట రాయడం ఏంటి, అప్పుడు కూడా ఏం థాట్ రాలేదు, నువ్వు రాయడం ఏంటి, నీ సాహిత్యం అంటే పాటకు ఒక శైలి ఉంటుంది, దానికి ఒక ఇంతమంది తెలియాలి, మనకేం తెలీదు, రాసామంతే. సో ఆ రోజు సక్సెస్ అయింది, అందరూ విన్నారు, అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అలా నేను నా పరిధులను ఎప్పటికప్పుడు బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉన్నాను. ఇప్పుడు ధ్యానంలో పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే పాత పరిమితమైన నమ్మకాలతో ఉన్న ఏ వ్యక్తి, ఏ యువకుడు, ఏ విద్యార్థి ఉండడు. అదే పెద్ద నష్టం, అదే అతి పెద్ద నష్టం. ఎందుకు అంటే ఓషో చెప్తాడు, ఓషో ఏం చెప్తాడంటే మనం ఎప్పుడు ఏదో పట్టుకుని వేలాడుతూనే ఉంటాం. రైట్. ఒక కథ కూడా చెప్తాడు ఓషో. సో ఊతకర్ర అనే స్టోరీ కూడా చెప్తాడు. ఏంటి, ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో కొత్తగా ఒక మనిషి వస్తాడు. ఆ మనిషి ఒక అందమైన ఊతకర్రను పట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆ ఊర్లో. అందరికీ ఆ ఊతకర్ర అతని స్టైల్ అంతా బాగా నచ్చి ఏం చేశారు, అందరూ వాడడం మొదలుపెట్టారు. కొన్ని తరాల తర్వాత ఏమైపోయింది, ఎవరు చూసినా చిన్నపిల్లవాడితో సహా అందరికి ఊతకర్రలు ఉండేవంట. అందరి దగ్గర ఊతకర్రలు ఉండేవి. ఊతకర్ర లేకుండా అసలు ఎవరు నడవలేరు, ఊతకర్ర లేకుండా నడవగలవు అని కూడా ఎవరికి తెలియదు. సడన్గా ఆ ఊర్లోకి ఊతకర్ర లేకుండా నడిచే వ్యక్తి వచ్చాడు. అందరూ అతను చూసి షాక్ అయిపోయారంట. షాక్ అయిపోయి ఊతకర్ర లేకుండా నువ్వు నడుస్తున్నట్టు ఖచ్చితంగా నువ్వు దేవుడే ఏంటావు అని అన్నారంట ఆయన. చూడండి అంటే మనుషుల యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుందని.
నువ్వు ఖచ్చితంగా దేవుడే అంటావు అంటే లేదు లేదు నేను మీలాగా మనిషినే, ఊతకర్ర అన్నది మీరు ఎందుకు వాడుతున్నారో నాకు తెలియట్లేదు, ఊతకర్ర లేకుండా నడవచ్చు అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. సో ఆయన మాటిని ఒక్కొక్కడు స్టార్ట్ అయ్యి చివరికి మామూలుగా ఊతకర్ర లేకుండా నడవడం అన్నది వచ్చేసింది. సో ఎప్పుడో ఇలా ఫామ్ అయింది, అలా వెళ్ళిపోయింది. అలా వెళ్తూనే ఉంటది. ఒక్కసారి ఫామ్ అయిందో కూడా తెలియదు. అది ఒక్కసారి మన లోపలికి మనం వెళ్తే ఆ పాత వెళ్ళిపోతాయి. సో ఆలోచించడం మొదలు పెట్టాలి, చూడటం మొదలు పెట్టాలి. ఎప్పుడు చూడగలుగుతాం, ఎప్పుడు ఆలోచించగలుగుతాం అంటే ఇప్పుడు ఇది 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 వాగుతూనే ఉంటే ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు ఆలోచిస్తాం. అది చెప్పినట్టే వింటాను మనం. దీన్ని ఆపాలి కదా. సో దీన్ని ఆపే ఒక గొప్ప సాధనే ధ్యానం. ఇప్పుడు రచన చేయడం ఇది లేదు ఇది ఉందని తెలియక స్టార్ట్ చేసిన ఆ వ్యక్తికి ఏం పేరు ఇవ్వడం జరిగింది? అప్పటి వరకు ఆనంద్ విహారీ. సార్ తర్వాత నాకు అర్థమైంది సార్, అంటే శివం ఆనంద్ విహారీ అని పెట్టుకున్నాం, అంత బాగానే ఉంది. అంటే ఈ పేర్లో కూడా ఎందుకు ఇరుక్కోవాలి మనం అనిపించింది. ఓకే, పేరు కూడా బంధమే కదా. ఓకే, పేరు కూడా బంధమే కదా. సో ఆ పేరు కాకపోతే ఈ పేరు, ఈ పేరు కాకపోతే ఇంకో పేరు, ఇవన్నీ బంధాలే అనిపించింది నాకు. సో ఇవన్నీ ఎక్కడో ఆగిపోతాయి. మనకు పేర్లకు అతీతంగా బతకాలనిపించింది. ఓకే, ఏ పేరు లేకుండా. పేర్లతో సంబంధం లేదు, ఏ పేరుతోనే పిలుచుకో. ఇప్పుడు మనం దేవుళ్ళు అంటున్నాం, దేవుడికి పేర్లతో సంబంధం ఉందంటారా? పిలుచుకోవడానికి పేరు అంతే, అంతే, రూపాన్ని బట్టి ఓ పేరు పెడతాం. కానీ మనం ఏం చేస్తాం, పేరే మనం అనేసుకుంటాం. అది నేను చిన్న కథ విన్నాను ఈ సందర్భంలో, అది అంటే బాగా ఉపయోగపడుతుందని అనిపించి చెప్తున్నాను. ఏంటంటే ఒక బాగా సంపన్నుడు అనమాట, బాగా ధనవంతుడు. సో చాలా దానాలు చేశాడు, గుళ్ళు కట్టించాడు, సత్రాలు కట్టించాడు, విద్యార్థులకు పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పించాడు, చాలా చేశాడు ఆయన పుణ్యకారాలు. చచ్చిపోయాడు, పైకి వెళ్ళాడు. సో భూమి మీద ఉన్నవాడు చెప్తారు కదా, మంచి పనులు చేస్తే మీ పేరు స్వర్గంలో రాయబడతాయి, ఇట్లాంటివేవో విన్నాడు అనమాట ఆయన. సో స్వర్గంలో నా పేరు ఉంటుంది కదా అని చెప్పి అన్నీ చేసేసాడు. పైకి వెళ్ళాక చూస్తే పెద్ద గోడ ఉంది, అక్కడ అందరి పేర్లు ఉన్నాయి కానీ ఈయన పేరు లేదు. అందరి పేర్లు అంటే చాలా పేర్లు ఉన్నాయి, ఈయన పేరు లేదు. రైట్. సో అక్కడ ఉన్న ఎవరైతే దూతలు ఉంటారో వాళ్ళతో వాళ్ళని కలిసి, ఏంది అసలు అందరి పేర్లు ఉన్నాయి, నేను ఇంత చేసిన అంత చేసిన, నా పేరు లేదు ఏంది అని గొడవ పెట్టుకున్నాడు అనమాట. సో ఏంటి నీ ప్రాబ్లం, నీ పేర్లు అంతే కదా, చిదుగొప్పట్టు అని చెప్పి పెన్ను ఏదో ఇచ్చారు, పోయి రాసుకో నీకు నువ్వే. వెళ్ళాడు, చూశాడు, ఒక చోట తుడిపేసి రాసేసాడు మొత్తానికి. సరే వచ్చాడు, తిరిగి వచ్చాడు, రాసావా నీ పేరు? రాశాను. హ్యాపీ అంటే హ్యాపీ అని. సరే నువ్వు రాసావు కదా, నీ పేరు పక్కన ఒక పేరు ఉంది, నువ్వు చూసావంటే అరే చూడలేదే అని. నీ పైన ఒక పేరు చూసా, లేదు కింద అస్సలు ఏ పేరు చూడలేదని, ఏ పేరు చూడలేదని అంట. నువ్వే నీ పేరు కాకుండా ఎవడు పేరు చూడలేదు, మీరు వేరేవాడు నీ పేరు చూస్తే అంటే గ్యారంటీ. అది వా, నువ్వు చూడకుండానే నీ పేరు మాత్రమే రాసావు. సో మరి లాభం. అబ్బా, ఇది అల్టిమేట్. వేరేటోడు చూస్తే కానీ గ్యారంటీ ఏముంది. సో నువ్వు పేరు అంతగా పట్టుకుని ఉన్నావు, దానికి అసలు ఎట్లాంటి ఇది లేదు. రైట్. సో దాన్ని ఎందుకు నువ్వు పట్టుకొని ఇక్కడ కూడా నువ్వు దాన్ని వదలట్లేదు. సో ఇక్కడ కనీసం ఎక్కడైనా వదిలితే నువ్వు స్వర్గంలోకి ఎంటర్ అవుతావు అన్నట్టు ఈ స్టోరీ చాలా క్లియర్గా చెప్తుంది. అంటే మనం పేర్లని ఎంతగా పట్టుకొని వేలాడతాము అని. పేరు పిలవంగానే ఇట్లా ఒక్క ఇదైపోతాం, పేరుతో పిలవలేదని కూడా ఫీల్ అవుతాం. ఇప్పుడు మళ్ళీ పేరు సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేదని కూడా ఫీల్ అవుతాం. సో పేరు అంతగా పట్టుకొని వేలాడుతున్నాం. సో పాత ఈ మెడిటేషన్ చేయకముందు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు, ఆ సైడ్ ఎఫెక్ట్స్ పోయినప్పుడు లేనప్పుడు అక్కడే ఉంటాం మనం, అందులోనే ఉంటాం. రైట్ వెంకట్, ఇది అల్టిమేట్ ఉంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఆ తర్వాత మరి పేరు అవసరం లేదన్న విహారీకి ఇంకేం పేరు ఇవ్వడం జరిగింది? నిజం చెప్పాలంటే ఏ పేరు ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇందాక చెప్పినట్టు పేరు ఎక్కర్లేదు ఫస్ట్ పాయింట్. అంటే మేము ఏమని పిలవాలా అంటే అదే సార్, నేను అదే చెప్తున్నా. సో నేను ముందు పేరు నుంచి బయటకు రావాలన్నది నా ఫస్ట్ టార్గెట్. ఇంపార్టెంట్, దాన్నే పట్టుకోవద్దు, అది మనం కాదు. నేను పేరు మార్చాను అనుకోండి, ఏముంది పేర్లు మార్చుకుంటూనే పోతాం. సో బయటపడ్డాం ఎప్పుడు అది. సో ముందు పేరు నుంచి బయటపడాలన్న విషయం అది అర్థమైంది, రియలైజ్ అయ్యాను. సో పేర్లు కాదు, అసలు పేరు అనేది ముందు బుర్రలో ఉండకూడదు, బుర్రకి ఎక్కించుకోకూడదు అన్న విషయం అర్థమైంది. ఓకే. సో పేరు అనేది బుర్రలో ఉండద్దు, బుర్ర నుంచి తీసేయాలి అంతే, పేరు నుంచి తీసేయడం కాదు. అంతే, నువ్వు మార్చుకుంటూ పోతే మార్చాల్సి వస్తుంది. ఎన్నైనా మార్చుతావు. ఓషో తన పేరు చాలా సార్లు మార్చాడు, చచ్చిపోయే ముందు కూడా మార్చుకున్నాడు. కానీ పేరు అయితే ఉందిగా, మళ్ళీ ఏదో ఒకటి వస్తుందిగా. ఓషో బయటపడ్డాడో లేదు నాకు తెలియదు, నేనైతే బయటపడాలన్న విషయం నాకు అర్థమైంది. అంటే పేర్లతో సంబంధం లేకుండా
సో పిలవడానికి మాత్రమే పేరు, అంతే తప్ప మొయ్యడానికో అదొక ట్యాగ్ లాగాను ఒక ఐడెంటిటీ లాగాను ఉండాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. Yes. సో దాంతో చిన్నపాటి అంటే ఆ సాధన అనుకోవచ్చు దాన్ని కూడా. సో చిన్నపాటి సాధన చేయడం మొదలుపెట్టాను. చాలా వరకు పడ్డానని అనుకుంటున్నా బయటికి. Okay. సో ఇంకా ఎక్కడో ఉండొచ్చు, అది ఇంకా అది నిరంతర ప్రక్రియలా అనుకుంటున్నాను నేను. సో నా మైండ్లో ఇప్పుడు నాకు ఏ పేరు లేదు, రైట్. నేను వృత్తానికి నిరాకారుడిని. ఇప్పుడు ఎవరైనా మేము వెంకట అని పిలిచినా స్పందిస్తావు, ఆనంద్ విహార్ అని పిలిచినా, డైరెక్టర్ అని పిలిచినా, ఎలా పిలిచినా స్క్రిప్ట్ రైటర్ అని పిలిచినా, ఎలా పిలిచినా ఎలా పిలిచినా దానికి స్పందన. అంతే. ఏ అమ్మో నేను వెంకట అని పిలవలేదు, ఆనంద్ విహార్ అని పిలవలేదు, అంతే. నన్ను డైరెక్టర్ అని పిలవలేదు అన్నది లేదు. ఏం లేవు ఇప్పుడు. ఏది పిలిచినా స్పందించడానికి రెడీ. అంతే. నేను ఇప్పుడు మీరు డైరెక్టర్ అన్నా ఇంకోటి పిలిచినా ఇంకోటి అవన్నీ నాకు కానే కాదు, అవన్నీ నాకు సంబంధం లేని అవన్నీ. రైట్. సో అవన్నీ నేను చేసే పనులు. ఓకే. డైరెక్టర్ అయినా రైటింగ్ అయినా నేను చేసే పనులు అవి, నేను కాదు అవి. అది పూర్తిగా నేను కాదు. చేసే పనులు నేను కాదు. నేను Yes, కాదు. ఇది అల్టిమేట్ పాయింట్. అవి నేను చేసే పనులు అంతే. రాయగలను కాబట్టి రైటర్ అంటారు, రాసేటప్పుడు రైటర్ని, డైరెక్షన్ చేసేటప్పుడు డైరెక్టర్ని, ఇంటికి వెళ్తే ఫాదర్, ఇప్పుడు మాట్లాడితే speaker వి కదా. ఇప్పుడు స్పీకర్ని. ఇది అయిపోయాక మళ్ళీ నేను మళ్ళీ ఏదో ఒక పాత్ర. అంతే. ఆ పని చేస్తున్నప్పుడు అది ఏ పని చేస్తున్నామో అది అంతే ఇంకా. సో అది అలవాటు చేసుకుంటున్నా. పనికి ఒక పేరు ఉంది, అంతే. పాత్రకి ఒక పేరు ఉంది. అంతే. మీ అమ్మాయితో ఉన్నప్పుడు నాన్న, నాన్న, వైఫ్ తో ఉన్నప్పుడు హస్బెండ్. హస్బెండ్. అది సో ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఇక్కడ స్పీకర్, ఇది ఒక పాత్ర. అంతే. సో ఇది అర్థమైంది నాకు. సో ఇందులో ఎంత వీలైతే అంత పూర్ణంగా జీవించడం మొదలు పెట్టాను. మరి ఇలా జీవిస్తే ఇప్పుడు నేటి యువత, నేటి విద్యార్థులు ఇలా జీవిస్తే డబ్బులు వస్తాయి ఏమైనా? మరి డబ్బులు ఎట్లా బతకడానికి? అదే సార్, అంటే ప్రపంచం చాలా గొప్పది, అట్లాగనే వరిష్ఠది కూడా. ఈ రెండు కోణాలు ఉన్నాయి ప్రపంచానికి. ఓకే. సో మనం ఏ కోణంని చూస్తాం, ఎటువైపు ప్రయాణం చేస్తాం అన్నది మన చాయిస్. అవునా కదా సార్? రైట్. సో నేను కొంతమంది నాకు అంటే ఎక్స్ప్లోర్ చేసే భాగంలో నేను సంగీతాన్ని చాలా విషయాలను ఎక్స్ప్లోర్ చేసే భాగంలో పత్రి గారు ఎప్పుడో చెప్పారు న్యూ ఏజ్ ఇది అని. సో అలా ప్రతి విషయంలోనూ న్యూ ఏజ్ వచ్చింది. ఏంటి న్యూ ఏజ్ అంటే వాళ్ళని వాళ్ళు వ్యక్తీకరించుకోవడం, అంటే వాళ్ళ లోపల ఏదైతే ఉందో అది వ్యక్తీకరిస్తారు. రైట్. అది ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతలోకి రావచ్చు, ప్రాచుర్యంలోకి రావచ్చు, రాకపోవచ్చు. కానీ విషయం ఏంటంటే ద ఒరిజినాలిటీ ఏదైతే ఆ మనిషిలో ఉందో వాడు ఆ ఒరిజినల్ స్టేట్ నుంచి రెస్పాండ్ అవ్వడం అన్నది మొదలైంది సార్. అది కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. రైట్. సో నేను గమనించింది ఏంటంటే ఎప్పుడైతే మీరు నిజాయితీగా మీ ఒరిజినల్ స్టేట్ నుంచి రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతారో సక్సెస్ అనేది ఇమ్మీడియట్గా మీరు చూడకపోవచ్చు. ఓకే. బట్ సక్సెస్ వస్తుంది. సక్సెస్ని పక్కన పెడదాం. మీ ఒరిజినల్ స్టేట్ నుంచి నువ్వు బిహేవ్ చేసినప్పుడు, రెస్పాండ్ అయినప్పుడు, పని చేసినప్పుడు మీకు ఒక రకమైన సంతృప్తి వస్తుంది చూసారా? అది తర్వాత మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించినా సరే అది రాదు. ఓకే. అది ఓకే. అదే చెప్తున్నది. సో రాదు. రైట్. సో బి ఒరిజినల్. ఫస్ట్ ఒరిజినల్గా ఉండాలి. ఒరిజినల్గా ఉండండి. డబ్బుల ఇవన్నీ అవి వస్తాయన్నది నా నమ్మకం. ఎందుకంటే సార్ మీరే నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. అవును. సో నేను నా ప్రయాణం ఎక్కడో మొదలు పెట్టాను. సో ధ్యాన విద్యార్థి మొదలు పెట్టాను, తర్వాత నేను ఫోటోగ్రఫీ చేశాను, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేశాను. దాని నుంచి మళ్ళీ నేను షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ సిరీస్, యాడ్స్ తీయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి నా ప్రయాణం మళ్ళీ పిఎంసిలో ధ్యానోదయం అనే ఒక ప్రోగ్రామ్ డైరెక్ట్ చేశాను. అక్కడి నుంచి ఈరోజు పత్రి గారి బయోగ్రఫీ తీస్తున్నాను. రేపు ఇంకేం తీస్తానో నా ప్రయాణం అయితే కింద స్థాయి నుంచి మొదలుపెట్టి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. నేను ఎక్కడా కూడా ఇది చెయ్యాలని నేనేం పెట్టుకోలేదు. ఖచ్చితంగా నేను పత్రి గారి బయోగ్రఫీ తీయాలని నేనేం పెట్టుకోలే. నేను తీయడానికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చుకుంటున్నాను. ఓహో, ఏది చేయాలో దానికి కావాల్సిన అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్తున్నాను. కావాల్సిన వాటికి రెడీ అవ్వడం. నాకు లోపల ఏదనిపిస్తే అది చేసుకుంటూ వచ్చాను సార్. రైట్. అంటే దానివల్ల అన్ని క్రియేట్ అయ్యాయి. ఏది కావాలి అది అంతే. అందులో భాగంగా మ్యారేజ్ అయింది, పాప వచ్చింది, డబ్బులు వచ్చినాయి. ఈరోజు కొత్తగా ఒక కార్ కొన్నాను, వావ్, కొత్తగా బండి కొన్నాను. సో అన్నీ వచ్చాయి, అన్నీ మారిపోయాయి. అంటే ఎవరైనా తనలాగా ఎక్స్ప్లోర్ చేసుకుంటే రావాల్సిన ఎక్స్ప్లోర్ చేసుకొని తనను తాను బయటికి వ్యక్తీకరిస్తే ఏవి రావాలో అవన్నీ వస్తాయి సార్. అంటే వాటి గురించి ఏం ఫైట్ చేయక్కర్లేదు. అంతే. ఇప్పుడు బయట జరిగే
పోటీ లాగా ఇది కోర్స్ పోటీ కూడా భయం వల్లనే కదా జరిగేది. అంతే, వస్తుందో రాదో అన్న భయంతోనే. మనకు వస్తుందో రాదో, మనం భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది పడిపోతామో, మనకి ఏమైపోతుందో అని భయమే కదా సార్ పోటీ పడేలా అంటే వెంకట్ పోటీ మరి పడేలా చేస్తుంది. ఎక్కడైనా అనిపించలేదా సరే ఈ దారిలో వెళ్తున్నా కానీ నేను అనుకున్నది వస్తుందా, మరి ఇప్పుడు ఇవాళ సరిపోవట్లేదే అదే నువ్వు అంటే ఇప్పుడు అడ్జస్ట్ అయినావు ఒక్క పూట నేను అయినా adjust అవ్వలేదు సార్. అంతేనా? మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది ఏదే లేదా నేను ఎంజాయ్ చేసేట్టు ఎవరు ఎంజాయ్ చేయరు. అంతేనా? 100%. తిని లేకపోతే అట్లే సార్ నేను వారంలో 2 సార్లు ఖచ్చితంగా రెస్టారెంట్కి వెళ్తా, ఓకే మంచి ఫుడ్ తింటా. సో నాకు మంచి కావాల్సిన ఏమంటారు ఫ్రూట్ జ్యూసులు తాగుతా. సో నేను ఎక్కడ తక్కువ చేస్తాను, ఎక్కడ compromise లేదు. కాంప్రమైజ్ అయ్యే అడ్జస్ట్ అవ్వడం లేదు, అడ్జస్ట్మెంట్ లేనే లేదు సార్. ఏది ఎక్కడ ఎప్పుడు కావాలో ఆ క్రియేషన్ టెక్నిక్ అర్థమైంది, క్రియేషన్ జరిగిపోతుంది సార్, ఆటోమేటిక్ జరిగిపోతుంది, టెక్నిక్ కూడా లేదు. ఆటోమేటిక్ జరిగిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే అంటే జీవితం ఎప్పుడు నేను పరిగెత్తిస్తూనే ఉంటది, రైట్. ప్రపంచం ఎప్పుడు పరిగెత్తమనే చెప్తుంది. సో నేనేమంటానంటే పరిగెడతావా నడుస్తావా నీ ఇష్టం, రైట్. బట్ అది నీ లోపల ఉంటే పరిగెట్టాలని నీ లోపల ఏది అనిపించినా లోపల నుంచి లోపల ఉన్న ఆ హార్ట్ న ఇన్నర్ వాయిస్ అంటారా, లేకపోతే అంతరాత్మ అంటావా, లేకపోతే ఏమంటావు, ఏది పెట్టుకో. నీకు పరిగెట్టాలనిపిస్తే పరిగెట్టు, ఫాలో యువర్ హార్ట్. పరిగెట్టాలనుకుంటే పరిగెట్టు, స్లోగా వెళ్ళాలనుకుంటే స్లోగా వెళ్ళు, ఏదైనా నీ హార్ట్ ను ఫాలో అయ్యి అనిపిస్తే అది చేయాలి. రైట్. ఒక కాల్ తీసుకొని కొనసాగిద్దాం వెంకట్. అంతే సార్. హలో అండి, నమస్కారం. హలో హలో నమస్కారం అండి. నమస్తేనండి. మీరు పేరేంటా? శివపార్వతి అండి. శివపార్వతి గారు చెప్పండి, మీ పిల్లల గురించి ఏమైనా అడగాలనుకుంటున్నారా? సార్ నేను సంవత్సరం వెళ్ళిపోయాను సార్ ధ్యానంలోకి వచ్చి. ఓకే. ఈ ధ్యానం చాలా ఆనందాన్ని పొందాను నేను. ఓకే. అలాగే నా మనవరాలు 3 మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ధ్యానం నేర్పుతామని ట్రై చేస్తాను. ఓకే. కానీ వాళ్ళు పిల్లలు కొంచెం చెప్తుంటే కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చుంటారు, ఆటకాయలు తీసుకెళ్తున్నారు. నాకు వాళ్ళని కూడా ధ్యానంలో దించాలి. వాళ్ళు ఏ క్లాస్ అండి, ఏం చదువుతున్నారు వారు? ఒక బాబును 7th క్లాసు, పాపము 3వ క్లాసు. ఓకే. ఇంకో మనోడు వచ్చే వరకు 4 చదువుతున్నాడు. ఓకే. ఇప్పుడు వారందరికీ ధ్యానం ఎలా నేర్పించాలనేది మీ ప్రశ్న. నా కోరికండి. నేను మా వారు ఇప్పుడు మేము రాజమండ్రి కూడా వెళ్తున్నాం, రేపు వెళ్తున్నామండి రాజమండ్రి. సరే అండి, విందాం మనం ఎలా ఏమిటి అని. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ వెంకట్ గారు చెప్తారు. సార్ ఫస్ట్ అంటే చిల్డ్రన్ సైకాలజీ, యంగ్స్టర్ సైకాలజీ కొంచెం తేడాగా ఉంటుంది. సో చెప్తే ఎవరు వినరు. సో ముందు మనం చెప్పడం కన్నా పాటిస్తున్నప్పుడే వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు. మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లోనే పరిస్థితిని మీకు చెప్తాను. మా పాప ఉంది. సో మేము చాలా సందర్భాల్లో మా పాపకు మేము ఏం చెప్పడానికి ప్రయత్నించాం. కొన్ని సందర్భాల్లో చెప్తాం కానీ చాలా సందర్భాల్లో మేము ఏం చెప్పడానికి ప్రయత్నించాం. సో మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రోజు మా ఇంటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. సో నేను మా వైఫ్ ఇద్దరం కలిసి క్లీన్ చేసుకుంటూ ఉంటాం. మా పాప మేము అడగం, తనే వచ్చి చేస్తుంది, లేదా దాన్ని గలీజ్ చేయదు, నీట్గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. సో తర్వాత తను ఏదైనా ఆడుకున్నా సరే ఆ వస్తువు అక్కడే పెట్టేస్తుంది, తిరిగి ఆడుకున్నంతసేపు ఆడుకుని మళ్ళీ తిరిగి అక్కడే పెట్టేస్తుంది. ఇవన్నీ మేమేం మా పాప నేర్పలేదు, మీరు చేస్తూ ఉంటే చూసి మా పనులు మేము చేసుకుంటున్నాం. అది చూసి తను నేర్చుకుంది. ఓకే. ఎవరైనా గాయపడితే వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ రెస్పాండ్ అయ్యే విధానం ఉంటుంది. ఆ రెస్పాండ్ అవ్వడం అన్నది తను చూసి నేర్చుకుంది. సో మేము మెడిటేషన్ చేస్తాం, రోజు ఇద్దరం కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాం. ఒకసారి మా పాప చెయ్యదు, ఒకసారి వచ్చి కూర్చొని చేస్తుంది. సో మేమేం చెప్పలేదు మా పాపకి నువ్వు మెడిటేషన్ చేయనా అని బలవంతం కూడా ఎప్పుడు చేయలేదు. చేయాలనిపిస్తుంది. నేను ఒక్కొక్కసారి యోగా చేస్తూ ఉంటా, చేస్తుంటే వస్తుంది, తనే చేస్తుంటుంది. నా పక్కనే తను ఏదో టవల్ ఏదో తెచ్చుకొని వేసుకొని చేస్తూ ఉంటుంది. సో సరదాగా ఉంటుంది. బట్ తను ట్రై చేస్తుంది కదా, అది గమనిస్తుంది అని అర్థం. గమనించి తను కూడా చేస్తుంది కదా. అది ద సేమ్ వే ఎప్పుడైనా యంగ్స్టర్స్ చూసేది ఏంటి అంటే మళ్ళీ ఇందా చెప్పినట్టు హానెస్టీని చూస్తారు. ఎవరైతే హానెస్టీ ఒక ప్రయత్నం చేస్తున్నారో అది వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళని ఫాలో అవుతారు. అది
దానికి టైం పడుతుంది, కొంచెం ఓపిక ఉండాలి. అంతే, మనం సో మనం సిన్సియర్గా చేసుకుంటూ పోవాలి, చేసుకోవాలి. మనం వాళ్ళ ముందు మనం చేస్తూ ఉండాలి, అలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంచాలి వాళ్ళని. ఉంచాలి. వీళ్ళు ఎలాగూ అక్కడికి వెళ్తున్నారు ఉగాది సంబరాలు, బెటర్ కదా. అంతే. వండర్ఫుల్ ఆన్సర్ చెప్దాం. మేడం గారు, మీరు ఎలాగైతే ఇప్పుడు అనుకున్నారో అలాగే తీసుకొని వెళ్ళండి, కానీ వారు చూస్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి. వీరు అనుభవం బలవంత పెట్టొద్దు, వాళ్ళకి చేయమని బలవంతం ఏం చేయకండి, చెప్పకండి వాళ్ళకు, అది చెప్పడం వద్దు, అస్సలు వద్దు. Right. అదే చేయగలి అది చెప్పకుండా చెప్పడం అంటారు దాన్ని. అది ఏం చెప్పకపోవడమే గొప్పగా చెప్పడం. అది ఎందుకంటే మనం చేస్తున్నాం కానీ చెప్పట్లేదు, అది వాడు ఆటోమేటిక్ గా ఇదే ఇస్తాడు. Interest create అవుతుంది. మొదలు పెడతాము వాడు డిస్కనెక్ట్ అయిపోతాడు. ఎస్ విన్నారు కదండి, ఆ విధంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో వండర్ఫుల్ వెంకట్, ఇది అల్టిమేట్ ఆన్సర్. పిల్లలు మనం చెప్పింది చేయరు, చేసింది చేస్తారు, అది ఎగ్జాక్ట్లీ అనేది ఇది నిదర్శనం. అవును. రైట్. ఇక మీకు అనిపించింది చేస్తూ వెళ్ళడం, అనిపించింది లోపల నుండి చేస్తూ వెళ్తుంటే అన్నీ క్రియేట్ అవుతున్నాయి, బాగుంది. ఇప్పుడు మరి మ్యారేజ్ యువత ఉన్నారు, సాధన చేస్తున్నారు. పెళ్ళి కావాలి అని కొంతమంది, వద్దు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అవును. మరి మీ లైఫ్లో ఎలా క్రియేట్ అయింది, ఏమనుకుంటే క్రియేట్ అయింది, అనుకున్నారా అనుకోలేదా? సో విషయం చెప్పాలంటే నేను కూడా పెళ్లికి వ్యతిరేకనే. ఓకే. నేను కూడా పెళ్లిని వ్యతిరేకించిన వాడినే. పెళ్లి వ్యతిరేకించిన వాళ్ళందరూ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను. సో నా పెళ్లి ఎలా హ్యాపీ అయిందంటే, సో నేను అంటే పెళ్లి అనగానే ఒక రకమైన చాలా తరతరాలుగాను ఎప్పటి నుంచి ఒక ఫార్మెట్ అది. సో ఆ ఫార్మెట్ ఎవరు దూరినా అదే ఫార్మెట్ని ఫాలో అవ్వాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంతే కదా, బ్రేక్ చేసి చేయడానికి ఏం లేదు. రిమోట్ నొక్కితే ఛానల్ చేంజ్. సో మీరు ఒక ఆర్టిఫిషియల్ గాను లేదా ఒక సర్కిల్లోనూ ఒక దీంట్లో పడిపోయి అందరూ చేసినట్టు మీరు బిహేవ్ చేయాలి. సో యాక్చువల్లీ యంగ్స్టర్స్ కానీ ఎవరైనా కానీ ఎవరు ఎందుకు పెళ్ళి వద్దు అని అనుకుంటారు అంటే, ఎక్కడైతే మీరు ఒక రొటీన్ ప్రాసెస్ని ఇష్టం లేకపోయినా చేయడం అన్నది ఉంటుందో దాన్ని ఎవరు ఇష్టపడరు. యంగ్స్టర్స్ ఖచ్చితంగా ఇష్టపడరు. అఫ్కోర్స్ నాట్ ఓన్లీ నవ్, మనం అనుకుంటున్నాం ఎప్పుడైనా ఇప్పుడున్న యూత్ మాత్రం ఇలా మాట్లాడుతున్నారని లేదు. చాలా తరతరాలుగా యూత్ ఎప్పుడు కొంత పర్సెంటేజ్ ఇట్లాగే ఆలోచిస్తూ వస్తుంది, కొంత పర్సెంటేజ్. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ పెరిగిందని అనుకోవచ్చు మనం. సో నా పెళ్ళి ఎలా హ్యాపీ అయింది అంటే, నేను వెళ్తున్న ప్రయాణంలో మా వైఫ్ ఇక్కడే నాకు లైఫ్ యూనివర్సిటీలో తను పరిచయం అయింది. తను మెడిటేటర్ అవడం, తను కూడా నాలాంటి భావాలే ఉండడం. అంటే పెళ్ళి అన్నది, పెళ్ళి పట్ల మనం ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు, యూ క్యాన్ బ్రేక్ ఇట్. సో మనం ఆ సిస్టమ్ని బ్రేక్ చేయొచ్చు అని తను కూడా అభిప్రాయంతో ఉండడం వల్ల, సరే యూ కెన్ టుగెదర్ మనం బ్రేక్ చేద్దాం, చూపిద్దాం బ్రేక్ చేసి. ఇప్పుడు పెళ్ళి అంటే ఏంటి, హస్బెండ్ వైఫ్ మాట వినాలి, లేదా వైఫ్ హస్బెండ్ మాట వినాలి, ఆ సిస్టంలో అలా ఏం బతకాల్సిన అవసరం లేదు. 2 ఇండివిజువల్స్ కలిసి బతకొచ్చు, ఒకళ్ళొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ బతకొచ్చు అన్నది ఎవరికో ప్రూవ్ చేయలేం కదా, మేము అనుకున్నాం. మీరు మేము అనుకున్నాం. సో సరే, ఈ రెగ్యులర్ ఈ ప్రపంచంలో ఈ సొసైటీలో బతకాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా పాటించాలి కాబట్టి మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. ఎందుకంటే అది సొసైటీలో నార్మ్స్ ప్రకారం కొన్ని చేయాలి, తప్పదు. సో అలా చేసుకున్నాం. కానీ మేము ఎప్పుడు మా మైండ్స్లో పెళ్ళి అనే ఇది ఇంకా మేము మా బుర్రలోకి ఎక్కించుకోలేదు. సో వీఆర్ 2 ఇండివిజువల్స్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం, ఎవరికి ఏం కావాలో అది ఇస్తున్నాం, అంతే. ఇలాగే ఉన్నాం, కలిసి ఎదుగుతున్నారు, కలిసి బతకడానికి చేస్తున్నాం, కలిసి ఎదుగుతున్నాం. సో నేను హస్బెండ్ కాబట్టి నువ్వు నా మాట వినాలి, ఇదే పనులు ఏమి లేవు. ఓకే, నో రిస్ట్రిక్షన్, ఏమి లేవు. ఒక పూట ఇది పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ మెడిటేషన్. చూడండి, ధ్యానం చేస్తే ఇంత ఓపెన్ అప్ అయితే, అంటే సోషల్ కండిషన్స్ ని పాటిస్తూ ఇంటర్నల్ గా మీకు నచ్చినట్టు మీరు ఉన్నారు, అంతే. తనకు నచ్చినట్టు తను ఉంటుంది, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. ఎవరి క్రియేటివిటీ మా ఇంట్లో మేము ఇద్దరం కలిసి క్లీన్ చేసుకుంటాం. ఒక పూట తను వంట చేస్తే ఇంకో పూట నేను వంట చేస్తాను. వావ్. తను ఒకవేళ వంట చేస్తే నేను కూరగాయలు కట్ చేసి ఇస్తాను, లేదా తను బట్టలు వాషింగ్ మిషన్ చేస్తే నేను అవి తీసుకెళ్ళి ఆరేస్తాను. నేను ఎట్లాంటి అరే మగవాడి ఇది ఏమి లేవు. సో టుగెదర్ మేము కలిసి పనులు చేసుకుంటాం. రైట్. సో పెళ్ళాం కాబట్టి తనే ఇంటి పని అంతా చేయాలి, నేను మొగుడిని కాబట్టి నేను ఏదో పొద్దున ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చి ఆరాంగా నేను కూర్చుంటాను, ఏమి లేవు మాకు. రైట్. వర్క్ టుగెదర్ అంతా కలిసి చేసుకుంటాం, కలిసి సపోర్ట్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను ఫ్యామిలీలో
ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, తను ఒక కూతురుగా తను ఏం చేయాలో తనకి 100% సపోర్ట్ చేస్తా. రైట్. నా పర్మిషన్ ఏం తీసుకోక్కర్లేదు. సో మామూలుగా ఏం చేస్తాం, ఒక సిస్టంలో పర్మిషన్ కావాలి, అవును, హస్బెండ్ పర్మిషన్ కావాలి, లేదా వైఫ్ పర్మిషన్ కావాలి. ఈ పర్మిషన్స్ ఏం లేవు ఇక్కడ. యూఆర్ షేరింగ్ అంటే తను చేస్తున్న దానికి నేను సపోర్ట్ చేస్తాను, నేను చేస్తున్న తను సపోర్ట్ చేస్తాను. అన్నీ ఎదగడానికే కాబట్టి దాంట్లో ఇబ్బంది పడడానికి నెగిటివ్ ఏం లేదు కదా. ఇద్దరు ఎదగడానికి కావాల్సినవి, ఇద్దరు మళ్ళీ సేమ్ భావాలతో ఉన్నాం. సో నేనేమంటున్నానంటే యూత్కి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా వద్దనుకున్న ప్రాబ్లం ఏం లేదు. వాట్ ఎవర్ ఫాలో యువర్ హార్ట్. కొంతమందికి పెళ్ళి నిజంగానే అక్కర్లేదు అనిపిస్తుంది. నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు, నాకు కూడా వాళ్ళతో మాట్లాడడం అనిపిస్తుంది. వాళ్ళ పెళ్లితో సంబంధం, పెళ్లి అనే దాంతో సంబంధం లేదు వాళ్ళకు. రైట్. సో అలా వాళ్ళు బతకగలరు, వాళ్ళు ఉండగలరు. సో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఒక తోడు అవసరం. ఇందాక చెప్పినట్టు ఆ తోడు కూడా ఏంటి, మనకి ఏదో అవుతుంది కాబట్టి వాళ్ళు అప్పుడు ఉండాలి ఒకళ్ళు, అలా కాదు, కలిసి ఎదగడానికి. మీకు ఒక తోడు ఉంటే మీరు జర్నీ ఇంకా బాగా చేస్తారేమో, మీకు ఒక తోడు ఉంటే మీరు ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారేమో. అలా కావాలి తోడు, అలా కావాలి ఒక పార్ట్నర్షిప్. అంతే తప్పిస్తే నేను చాలా మందిని అడుగుతూ ఉంటాను, ఎందుకు పెళ్లి చేసుకుంటుంటే అదేంటి మనం ముసలు అయ్యాక మనం చూసుకోవడానికి ఉండాలి కదా అని, మన నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కదా మరి నెక్స్ట్ ఇట్లా మాట్లాడతారు. చాలా కోపం వస్తుంది నాకు. నెక్స్ట్ జనరేషన్ అనేది నువ్వు చూస్తావో చూడో నీకు తెలియదు, అవునా కదా. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకు తెలియదు, కనీసం నువ్వు బతుకుంటావో లేదో కూడా తెలియదు. సో నీ చేతిలో ఉంటే ఈరోజు ఉంది. సో ఈరోజు నువ్వు చేయగలిగింది ఏంటంటే ఏ పరిధిలో లేకుండా, ఏ భయాలు లేకుండా, ఎలాంటి అపనమ్మకాలు, ఎలాంటి మూఢనమ్మకాలు ఏమీ లేకుండా బతకగలిగితే ఎంత హాయిగా ఉంటుంది. వండర్ఫుల్ వెంకట్. మరి ఇప్పుడు నేటి యువతకి, విద్యార్థులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి వాళ్ళకి? సో డోంట్ ఫాలో దిస్ వరల్డ్. ఈ ప్రపంచం చెప్పినట్టు వినొద్దు ఫస్ట్. ఈ ప్రపంచం ఏదో చేస్తుంది కాబట్టి అదే చేయాలని చేయొద్దు. నీకు ఏది అనిపిస్తుంది అది చేయి. కాపీ క్యాట్గా ఉండొద్దు. కాపీ క్యాట్గా ఉండొద్దు. ఇక్కడ మళ్ళీ ఓషోని తీసుకొస్తా. ఓషో మాట చెప్తాడు, మనుషులో 4 రకాలు. ఒక రకం గుర్రం లాంటి వాళ్ళు, పరిగెడతానే ఉంటారు, వాళ్ళు పరిగెత్తగలరు కూడా, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. ఇంకొంతమంది వాళ్ళు గాడిద లాంటి వాళ్ళు, మొయ్యగలరు, బరువు మోయగలరు. గాడిద అంటే అది తక్కువ, బరువు మోయగలరు, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది. కొంతమంది కుందేలు లాంటి వాళ్ళు, పరిగెడతారా ఆగిపోతారు ఆ టైప్. ఇంకొంతమంది ఉంటారు తాబేలు లాంటి వాళ్ళు, పోతానే ఉంటారు, మెల్లిగైనా సరే వెళ్తూనే ఉంటారు. ఓకే. సో దీన్ని అర్థం చేసుకోవాలి. తాబేలు గుర్రం లాగా ప్రయత్నించకూడదు. తాబేలు అది తాబేలాగా వెళ్ళడం తప్పేంటి? సో ప్రపంచం ఏం చెప్తుందంటే, కమాన్ గుర్రం నువ్వు పరిగెత్తు అని తాబేల్ని, యువ వయస్సులోనే ఉండాలి మళ్ళీ అట్ట అని పరిగెత్తు అని తాబేలు చెప్తారు. తాబేలు ఎలా పరిగెడుతుంది? తాబేలు అది నడవడంలోనే దాని అర్థం ఉంది. ఇప్పుడు ఎవరికి వారు, నువ్వు గుర్రం కేపబిలిటీ ఉందా, గాడిద కేపబిలిటీ ఉందా, కుందేలా, తాబేలా, నీకు నువ్వు తెలుసుకొని నీలాగా ఉండు అంతే. వాళ్ళు పరిగెట్టమన్నారని పరిగెట్టకు, వద్దన్నారని ఆగకు, అంతే. నీకు అనిపిస్తే వెళ్ళు, అంతే. సో అది లోపల అనిపించేదాన్ని వినగలగాలి ఫస్ట్. అది వినడానికి ఎంతసేపు ధ్యానం చేయాలా? సో ఎవరి వయసు ఎంత ఉందో అంత సేవ్ చేయమన్నది ఎట్లాగో ఉంది. కనీసం అంత సేవ్ చేసినా చాలా, మినిమం అక్కడ బిగిన్ చేస్తే మంచిది. వండర్ఫుల్. సో రోజు మార్నింగ్ 1 గంట, సాయంత్రం 1 గంట, లేదా రోజులో 1 గంట, వాళ్ళ ఇష్టం. బట్ ఎవ్రీ డే టు డే లైఫ్లో మెడిటేషన్ అనేది కంపల్సరీ అన్నది. మెడిటేషన్, పుస్తకాలు చదవటం, మీలాంటి నాలాంటి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడడం. రైట్. అంటే మెడిటేషన్ అనేది ఒక్కటి రెగ్యులర్గా చేస్తే మన లోపల ఉన్న అన్నిటినీ పోగొట్టుకుంటూ ఇలా హ్యాపీగా జీవించవచ్చు అనేది మీ లైఫ్ ఎక్స్పీరియన్స్. అంతే, మీరు ఇలా జీవించవచ్చు. రెగ్యులర్గా చేయాల్సింది ఒక ధ్యానమే, అంతే. మిగతాయి కాదు. మిగతా కూడా చేస్తే మిగతా స్ట్రాంగ్ అవుతారు. పుస్తకం చదవటం, రైట్. సో మనలాంటి వాళ్ళతో మాట్లాడడం అలా చేయడం వల్ల యూ బికమ్ వెరీ స్ట్రాంగ్. మీరు దారి తప్పకుండా ఉంటారు. అందుకే పత్రిక గారు కూడా అన్నారు కదా, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ మూడు కంపల్సరీ అన్నది నా అభిప్రాయం. సో అవే ఇక్కడ వరకు తీసుకొచ్చాయి, ఇలా హ్యాపీగా ఇక్కడ దాకా తీసుకొచ్చాయి, అవే ఇంకా ముందుకు తీసుకెళ్తాయి. వండర్ఫుల్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. థ్యాంక్ యూ అండి. ఆనంద్ విహారీ, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువలో. విన్నాం కదా, పేర్లుకు పట్టుకుంటాం మనం,
అది కాదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి అని హెడింగ్ పెట్టాము అన్నారుగా. ధ్యానం చేస్తే పాత నేనులా ఉండలేదు, అది పెద్ద ఎఫెక్టు అంటున్నారు. ప్రపంచం చెప్పినట్టు నేను లేను, అది పెద్ద ఎఫెక్టు. ఇలాగే ఉండాలి, ఉండలేదు, తనకి ఏమనిపిస్తే అది చేసుకున్నారు. అలాగని అడ్జస్ట్ అయ్యారా? ఒక పూటే తిని ఒక పూటే నిద్రపోకుండా? నో, ఏది కావాలో అది తన లోపల నుంచి వచ్చినప్పుడు, ప్రకృతి సహజంగా జీవించినప్పుడు అన్నీ వస్తాయి అనేది వారి జీవితం యొక్క పాఠాలు. కాబట్టి మిత్రులారా, యువతకి, విద్యార్థులకి అద్భుతమైన మెసేజ్. ధ్యాన సాధన ఒక్కటి రెగ్యులర్గా చేయండి, పుస్తకాలు చదవండి, ఇలా సజ్జన సాంగత్యం చేయండి, మీకే ఇవన్నీ అర్థం అవుతాయి అనేది వారి మెసేజ్. కాబట్టి అందరూ ధ్యానం చేస్తూ అద్భుతంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్